ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును అని యేసుప్రభువు చెప్పిన మాట. స్తోత్రం దేవసరణుతురా. ఈరోజు ఈ వాక్య పెరుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల ఫలం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. గమనించాల ప్రియులారా, చాలామంది మనం దేవుని బిడ్డలము అని చెప్పుకోవటానికి చాలా సిగ్గుపడుతూ ఉంటుంటారు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి బాప్తిసం పొంది కూడా దాన్ని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. ఇంగ్లాండ్ దేశం యొక్క ముఖ్య పట్టణమైనటువంటి లండన్లో ఒక వీధిలో బాలురు కొంతమంది కర్రలతో ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఆ కుర్రవాడు తన చేతిలో ఉన్నటువంటి కర్రను విరిచినప్పుడు దగ్గరనున్నటువంటి ఒక ఇంటి యొక్క కిటికీ అద్దం పైబడి ఆ అద్దం ముక్క చెక్కలైపోయింది. దాన్ని చూసినటువంటి ఆ కుర్రవాళ్ళందరూ వణికిపోయి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకొని పారిపోయారు. వింటున్నారా? కర్రలో విసిరారనమాట. ఈ అబ్బాయి కర్ర విసిరాడు, అది అనుకోకుండా వెళ్ళి ఆ పక్కింటోళ్ళు యొక్క అద్దం పగిలిపోయింది. అంతవరకు ఆడుకున్న కుర్ర వాళ్ళందరూ పారిపోయారు. ఆ అద్దాన్ని పగలగొట్టిన కుర్రాడు మరి ఆయన మాత్రం ఇతర కుర్రలు ఎలా పరిగెట్టుకుని వెళ్ళిపోయారో అలా పారిపోకుండా తినగా ఆ అద్దం పగిలిన ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఆ ఇంటి యజమాని తలుపుని తెరిచిన వెంటనే ఆ కుర్రాడు భయంతోనూ దుఃఖంతోనూ, అయ్యా దయచేసి నన్ను క్షమించండి, ఇలా మేము కొంతమంది కుర్రోళ్ళం కలిసి వీధిలో ఆడుకుంటూ ఉన్నాం. అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు నేను ఇలా కర్ర విసిరాను, అది వెంటనే మీ ఇంటికి ఉన్నటువంటి ఆ యొక్క అందమైన కిటికీ అద్దాన్ని పగలగొట్టేశాను. దాని కొరకు నేను చాలా దుఃఖపడుతున్నాను, నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగాడు. దీన్ని విన్నటువంటి ఆ ఇంటి యజమాని, అబ్బాయి నీవు విచారపడవద్దు, ఏదో తెలియకుండా చేసావు, ఇక మీదట నీవు ఎన్నడూ ఇలాంటి పని చేయకూడదు, నేను నీకు క్షమించానని చెప్పాడు. ఆ చిన్నవాడు చాలా సంతోషంతో అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోవడానికి బయటకు వచ్చాడు. అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా ప్రారంభం నుంచి చూస్తున్నటువంటి ఒక జపాన్ దేశస్థుడు ఆ చిన్నవాడిని పిలిచాడు. అబ్బాయి, నీవెందుకు ఈ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి నీవు చేసిన నేరాన్ని నీవే ఒప్పుకున్నావు? నువ్వు చేసింది నువ్వే ఎలాగ ఒప్పుకోగలిగావు? ఇది అంత ఆశ్చర్యంతో అడుగుతూ ఉన్నాడు జపాన్ వ్యక్తి. వెంటనే చిన్నవాడు, అయ్యా నేను ఒక క్రైస్తవుడిని అని చెప్పి జవాబిచ్చాడు. ఏంటి, నువ్వు ఒక క్రైస్తవుడు? అవును, నేను ఒక క్రైస్తవుడిని అని చెప్పి ఆ జపాన్ వ్యక్తికి మళ్ళా సమాధానం ఇచ్చాడు. నేను రక్షణ పొందిన క్రైస్తవుడిని, నేను యేసు స్వామిని పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాను, కాబట్టి నేనే ఆ అద్దమును పగలగొట్టినాననేటువంటి సత్యం నేను ఒప్పుకొనవలసిన్నదే అనే ఉత్సాహంతో చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నేను ఒక క్రైస్తవుడిని అని ఆ చిన్నవాడు చెప్పిన మాటలు ఈ జపాన్ దేశస్తుని చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి. నేనొక క్రైస్తవుణ్ణి అనేటువంటి మాటలు ఆ చెవులో పదే 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 ఈ జపాన్ వ్యక్తి వినిపిస్తూ ఉన్నాయి. ఇంటికి వెళ్ళినా, పడుకున్నా, తిన్నా, ఏదైనా సరే నేను ఒక క్రైస్తవుణ్ణి అంటూ ఉన్నాడు. వెంటనే ఈ జపాన్ వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. ఆలోచన లోతుగా వెళ్ళిపోతూ ఉన్నాయి. వెంటనే ఒక సువార్తికుని చెంతకు వెళ్ళాడు, ఒక సేవకుని చెంతకు వెళ్ళాడు. అయ్యా, నేను డాక్టర్ని అవ్వాలని చెప్పి లండన్ మెడికల్ కాలేజీలో చదవటానికి జపాన్ వచ్చాను. నేను వచ్చింది అది, నా పర్పస్ అది. నేను క్రైస్తవ మతాన్ని ద్వేషించేవాడిని. అందుచేత క్రైస్తవ మతానికి విరోధమైన అన్ని విషయాలను తెలుసుకొని నా స్వదేశమైన జపాన్కి వెళ్ళిన తర్వాత ఎట్లాగైనా సరే క్రైస్తవ మతాన్ని నా స్వదేశంలో నుంచి తొలగించాలి. కాబట్టి ఆ మతం లేకుండా చేయాలంటే ఏమేమి చేయాలో అవన్నీ చేయాలని చెప్పి నేను తీర్మానించుకున్నటువంటి వాడిని. కానీ ఈరోజు ఒక చిన్న కుర్రవాడిని చూశాను, ఆయన యేసును ప్రేమించుచున్నందువలన
సత్యం చెప్పాలని చెప్పి దానిని క్రియల్లో చూపించాడు. ఆ చిన్నవాని యొక్క యేసుని గురించి నేను ఇంకా తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను, దయచేసి నాకు చెప్పండి అని చెప్పి ఆశతో బ్రతిమాలాడంట ఆ సువార్థికుడిని, ఆ పాస్టర్ గారిని. అప్పుడు ఆ బోధకుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను, పాపుల కొరకై ఆయన శిలువలో మరణించిన దాని గురించి, ఆయనను విశ్వసించి మరి పాపములన్నీ ఒప్పుకునేటువంటి మనుషుల దగ్గర కూడా వారికి విరోధంగా చేసినవి ఒప్పుకొని వారి క్షమాపణ పొందినట్లయితే యేసు ఆయనను క్షమించి దీవిస్తారు అని విపులంగా చెప్పాడు. ఈ జపాన్ దేశస్థుడు లోతుగా పశ్చాత్తాపడి తన పాపాలన్నీ ఒప్పుకొని పూర్తిగా రక్షించబడ్డాడు. ఈ జపాన్ దేశ యవనస్తుడు డాక్టర్ అయిన తర్వాత తన దేశానికి తిరిగి వెళ్ళి ఒక పెద్ద ఆసుపత్రిని స్థాపించాడు. అక్కడ చాలామంది క్రైస్తవ బోధకులు, మిషనరీలు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అక్కడున్న రోగులకు యేసుని గురించి ప్రతిరోజు చెప్పడానికి ఏర్పాట్లు చేశాడు. హాస్పిటల్కి ఎవరైనా రావచ్చు, అక్కడున్న రోగులందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించవచ్చు అనేటువంటి ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క రోగికి చదువుటకై బైబిల్ని కూడా ఇచ్చాడు. ఇలాగా ఆ జపాన్ దేశస్తున్న ఆ డాక్టరు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న ఒక మంచి క్రైస్తవుడిగా మారినందుకు కారణంగా ఉన్నటువంటిది ఎవరు? తాను చేసిన నేరాన్ని భయపడకుండా ఏ శిక్ష పడినా పర్వాలేదని సత్యాన్ని ధైర్యంగా చెప్పి క్షమాపణ కోరిన ఆ చిన్నవాడే కదా. కాబట్టి ఈ రోజున అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడంట. ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావు, ఏ విషయంలో నువ్వు మోసపోయావు, ఏ విషయంలో నువ్వు అన్యాయంగా మరి ఇరుక్కున్నావు, లేకపోతే అన్యాయం చేసావు, ఇతరులకు బాధ కలిగించావు, దయచేసి ఇదే అనుకూల సమయం. నీవు ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. సో మనం ఎక్కడన్నా తప్పిదాలు చేసిన, మోసాలు చేసిన, లాసు చేసిన, మరి ఏ విషయంలో మనం మోసం చేసిన దాన్ని ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని ఫలింపజేసి మన యొక్క జీవితాన్ని బాగు చేస్తాడు. మన తప్పిదాన్ని క్షమించి మన ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగును నడిపించావు. ప్రతి వారు సత్యాన్ని ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకొని కృప చూపించమని యేసు నామములో ప్రార్థించినాము, పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.